హలో అండి, అందరికీ బాగున్నారా? మేమందరం బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్లో వెంట్రుకల కర్రీ అండి. చూసేద్దాం రండి. గుప్పెడు ధనియాలు తీసుకున్నామండి మిక్సీలోకి. గుప్పెడు ధనియాలు తీసుకున్నామా, కొంచెం మిరియాలు కొంచెం ఎక్కువగా ఉంటే మంచిది. నేను ఏం చేస్తున్నా అంటే జలుబు తక్కువ అట్లా తక్కువ అనమాట, కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డలు, వెల్లుల్లి అంటారు కదా, మేమైతే తెల్లగడ్డలు అంటాం. కొంచెం అల్లం, కొన్ని వచ్చేసి ఆనియన్స్ అనమాట, ఎర్రగడ్డలు. అది గ్రేవీ బాగుంటుంది గ్రేవీ. ఇప్పుడు మెత్తగా పేస్ట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు బాణలో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. అందులోకి ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాం, చిటికెడు పసుపు వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇవి వచ్చేసి వెంట్రకాయలు, సముద్ర వెంట్రకాయలు. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం అనమాట. నేను ఆవగించుకొని బాగా పక్కన పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడికిస్తే బాగుంటాయి. ఉప్పు పసుపు అంతా పడుతుంది అనమాట. ఇప్పుడు ఆనియన్స్లో వేసేసుకున్నాం అనమాట. వేసుకున్న ఆనియన్స్లో ఆ నూనెలో అంతా బాగా కలిసిపెట్టి కలుపుకున్నాం. మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం అనమాట. మళ్ళీ మాడిపోతుంది కాబట్టి తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందాక మనం మిక్సీ పేస్ట్ పట్టుకున్నాం కదా, కొంచెం కరివేపాకు వేసుకొని ఆ మిక్సీ పెట్టిన పేస్ట్ కూడా పోసేసుకోవాలి. ఈ మసాలాలోనే బాగా ఉడికిపోవాలన్నమాట. ఎండ్రకాయలు మసాలాలోనే ఉడికిపోతే బాగా మసాలా పడుతుంది. ఎండ్రకాయ కర్రీ బాగా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నాకు అందరికీ చాలా ఇష్టం. మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకొని మళ్ళీ తీసుకొని చూసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటాం. మసాలా బాగా ఉడికిన తర్వాత టమాటాలు లైట్గా ఉప్పు వేసుకుంటాను. నేను ఆల్రెడీ ఎండ్రకాయలు ఉప్పు వేసుకున్నాను, ఉప్పు తీసుకో, అందుకని నేను లైట్గా కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట. బాగా కలుపుకున్నాను. సింపుల్గా నేనైతే మీకు 3 నిమిషాల్లో చూపించేస్తాను వీడియో మొత్తం. కారం వేసుకున్నాం. ఈ కారం వచ్చేసి మనం ఇళ్ళల్లో ఆడించుకుంటాం కదా మిషన్ దగ్గర. అది అంటే మాకు నచ్చినట్టు అన్నీ వేసుకొని ఆడించుకుంటాం అనమాట. మేము ఆ కారం బాగా కలుపుకొని ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, మిక్సీ గిన్నెలో నీళ్ళు పోసుకొని, అంటే మసాలా వేస్ట్ కాకుండా మసాలా కూడా కడిగి దాంట్లో కొంచెం నీళ్ళు కలిపి పోసేసుకున్నామండి. మనకు కొంచెం గ్రేవీ స్టైల్లో వచ్చేస్తాము. ఈ ఎండ్రకాయ కూర వల్ల వచ్చే లాభాలు వచ్చేసి జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుందండి. మిరియాలు ఎక్కువ వేసుకొని, కొంచెం ఎక్కువ మరీ ఎక్కువగా వేసుకొని వండుకుంటే దగ్గు జలుబు నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. నెల్లూరు స్టైల్ ఎండ్రకాయల కూర అండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని దించేసుకొని అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.